అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధిని. ఇవాళ ఎందుకు మీడియా సమావేశం పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని అంటే, ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మిమ్మల్ని, మహిళల్ని, మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని పరిపాలించడానికి మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేశారా, లేదంటే మహిళల్ని భక్షించుకొని తినడానికి మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేశారా అని ఒకసారి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆలోచించాలి. లేకపోతే ఈ ఎమ్మెల్యేలని పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మహిళలకి ఏ కష్టం వచ్చినా మేము ఉంటాము, మహిళలకి ఏ నష్టం జరిగినా కూడా అరగంటలో ఉంటాము అని మాట్లాడినటువంటి మీరు ఇవాళ రాష్ట్రంలో ఇంతమంది మహిళలకి అన్యాయం జరుగుతున్నా, పోనీ మీ పార్టీ మహిళలకి కూడా అన్యాయం జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తకుండా మీరు ఉన్నారు అని అంటే మీరు ఏమాత్రం మహిళల పట్ల మీకున్నటువంటి కన్సర్న్ ఏంటో రుజువు చేస్తున్నటువంటి సందర్భాలు. నిజంగా రీసెంట్గా జరిగినటువంటి సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు 5/9/2024 అంటే ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఆయన చేసినటువంటి వీడియోలు, ఒక మహిళని భయపెడుతూ తన దగ్గరికి రావాలని చెప్పేసి మాట్లాడినటువంటి విషయాలు, అందులో ఆ మహిళ కూడా ఆ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి మహిళా అధ్యక్షురాలు తనే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఈ ఎమ్మెల్యే వల్ల నాకింత అన్యాయం జరిగింది అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. రీసెంట్గా శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యే అయినటువంటి కూన రవికుమార్ గారు, ఈయన ఆవుదాల వలసకి చెందినటువంటి ఎమ్మెల్యే. ఈయన చేస్తున్నటువంటి దైశాస్తికము, అక్కడ ఉన్నటువంటి మహిళ చెప్పినటువంటి విషయాలు చూస్తుంటే అసలు వీళ్ళు మహిళల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి విశ్వసనీయత ఏమిటి అని అనేది ఒకసారి అర్థమవుతుంది. సౌజన్య అనేటువంటి కేజీబీవీ ప్రిన్సిపల్ ఆవిడ. అసలు ప్రిన్సిపల్కి ఎమ్మెల్యేకి మీకు ఏం సంబంధం ఉంటుందని వాళ్ళని 10:30 తర్వాత, అర్ధరాత్రుల తర్వాత మీరు వాళ్ళకు ఫోన్లు చేయడం కానీ, వాళ్ళ మీద మీకు హరాస్మెంట్లు చేయడం కానీ, అంటే మీకు అధికారం వచ్చిన తర్వాత మీ అధికార మదం చూసుకొని ఒక దళిత మహిళ అయినా సరే ఆవిడ్ని ఇబ్బంది పెడుతున్నటువంటి తీరు ఇవాళ ప్రిన్సిపల్ వచ్చి బయట చెప్పుకునేంత వరకు కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఆవిడ ఏమంటున్నారంటే, ఎంతో మంది స్టాఫ్ ముందు నన్ను అవమానించారండి, ఎందుకైనా సడన్ గా నన్ను ఇన్ని మాటలు పెడుతున్నారు అనేది నాకు అర్థం కాలేదు, నేను ఎక్కుపెట్టి గుక్కపెట్టి ఏడుస్తుంటే వాటర్ ఇస్తుంటే కూడా వాటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, సస్తా వచ్చిందని మాట్లాడాడు ఆయన. నువ్వు దళితురాలివి నీకెందుకు అని చెప్పి నన్ను కులం పెట్టి కూడా అవమానించాడు, అయినా కూడా నేను భరించుకున్నాను. ఇవాళ నా పరిస్థితి ఏంటంటే అక్కడున్న స్టాఫ్ అంతా ఆయన చెప్పిన పని ఆయన కంట్రోల్లో నువ్వు మొసుకొని వెళ్ళిపోతే నీకు మంచి జరుగుతుంది కదమ్మా అంటే ఉద్యోగస్తులు మీకు ఇంటికి వచ్చేయాలి, కష్టపడి పని చేసుకునే ఆడవాళ్ళు మీరు చెప్పినటువంటి ఊడిగం చేయాలి. ఒకవేళ ఊడిగం చేయకపోతే ట్రాన్స్ఫర్లని, వాళ్ళ మీద క్యారెక్టర్ అసోసియేషన్లని, లేకపోతే లేనిపోని నిందలేసి మీ పబ్బాలు గడుపుకుంటున్నటువంటి పరిస్థితులు. అదే కోవకు చెందినటువంటి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి, ఆయన గుంటూరుకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనుకుంటా, ఆయన కూడా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక మహిళకి వీడియో కాల్ చేయడం, ఆ వీడియో కాల్ బయటికి రావడం, అది అన్ని విధాలుగా హల్చల్ చేస్తే అక్కడున్నటువంటి వాళ్ళ పార్టీలోనే ఒక ఆవిడ రీసెంట్గా ఒక 3-4 రోజుల క్రితం ఆవిడ సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మధ్యలో నన్నుంచి నా జీవితాన్ని నాశనం చేశారు, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంఘటన నిజమే అని ఆవిడ ఆత్మహత్య చేసుకునేంత వరకు మనకి సంఘటనలు తెలియట్లేదు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పరిస్థితి ఎలాగుందనంటే, నీకెళ్ళ స్థలం కావాలంటే వచ్చి పడుకోవాలి, నీకొక
అడ్మిషన్ కావాలంటే వచ్చి పడుకోవాలి, లేదు నీకు ఒక ఉద్యోగ విషయంలో ట్రాన్స్ఫర్ కావాలంటే వచ్చి పడుకోవాలి. అంటే మీరు ఎంత చీప్గా ఒక మహిళను చూస్తున్నారు అని అనేది మీ సంఘటనలను చూస్తుంటే ఈ రాష్ట్రంలో మహిళ బతకాలనా వద్దా? ఇంత ఉన్మాదుల్లాగా మీ టీడీపీలో మీ ఎమ్మెల్యేలు ఇంత ఉన్మాదుల్లాగా బిహేవ్ చేస్తుంటే ఒక్కరిని సస్పెండ్ చేయకుండా వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ, అంటే మీ నైతిక విలువలు ఏంటి అంటున్నాను, మీ పార్టీ నైతిక విలువలు ఏంటి అంటున్నాను. ఇవన్నీ జరగకూడనటువంటి సంఘటనలు. ఇంకా తీస్తే మీరు వచ్చిన తర్వాత నుంచి జరిగినటువంటి సంఘటనలు ఈ రోజంతా సరిపోదేమో ఇవన్నీ చదివితే. డేట్లతో సహా నేను ఈ మీడియా వాళ్ళకి అప్పచెప్తాను, ఒకసారి ఇవి నిజమో కాదో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ సోషల్ మీడియాలో వచ్చినటువంటి సంఘటనలు, రియల్ గా వాళ్ళు మీడియా ముందుకు వచ్చినట్టు మాట్లాడినటువంటి సంఘటనలు, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు. అంటే మీరు వచ్చినటువంటి 15 నెలల కాలం పాటు మహిళల్ని ఎంత హింసించుకొని భక్షించుకొని తింటున్నారో ఇదే ఉదాహరణ. ఇక్కడ ఉన్నటువంటి చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు గారు, ఆయన చెప్పినటువంటి వాళ్ళకి సీట్ ఇవ్వలేదని చెప్పేసి రాత్రి ఒక మహిళని మీరు ఆఫీసులకి మీ కార్యాలయాలకి పిలుచుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అని అడుగుతున్నాను నేను. అంటే ప్రిన్సిపల్స్ వీళ్ళందరూ మీ కింద పనిచేయాలనా? మీ పార్టీలో ఉన్నటువంటి మహిళలకు ఉన్నటువంటి విలువ మిగతా వాళ్ళకి లేదా? అంటే కష్టపడి పని చేసుకొని సెల్ఫ్ రెస్పెక్ట్ బతికే వాళ్ళందరూ మీ కాళ్ళ కింద మీ చెప్పు కింద బతికితే ఒక న్యాయం, బతకపోతే ఒక న్యాయం. మాక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కూడా ఆయన తిట్టకి బెదిరించి భయపడితే ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగినటువంటి పరిస్థితులు మనం అందరం గమనించాం. ఇవన్నీ లైవ్ వీడియోలే, ఏవి కల్పితాలు కాదు, ఏవి సృష్టించి చెప్పేటువంటి విషయాలు కాదు. గతంలో ఎంతో మంది అమ్మాయిలకి అన్యాయాలు జరుగుతుంటే, మహిళలకి ఇబ్బందులు కలుగుతుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ దానికి ఒక దిశ యాప్ని పెడితే ఆ దిశ యాప్ని ఇది ఎందుకు పనికిరాదు, దేనికి పనికిరాదని ఇప్పుడున్నటువంటి సాక్షాత్ హోంమంత్రి అనిత గారు, పాపం లోకేష్ బాబు గారు కాల్చి పడేసినటువంటి సంఘటన మనం అందరం చూసాం. మరి ఇవాళ జరుగుతున్నటువంటి మహిళలకి దిశ యాప్ పేరు మార్చుకొని మీరు పెట్టుకున్నటువంటి యాప్ అసలు పనిచేస్తుందా లేదా? ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ ఉందా లేదా? 2 కోట్ల మంది మహిళలు మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకి భయపడి బయటకు వచ్చి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. మీరు ఫ్రీ బస్ అని ఏదో పెట్టి ఫ్రీ బస్సు చేస్తే మహిళలకి స్వేచ్ఛ కాదు వచ్చేది. మహిళలకి స్వేచ్ఛ వచ్చేసిందని చెప్తున్నారు. మహిళలకి ఎక్కడ స్వేచ్ఛ వచ్చింది? ఇలా చేస్తుంటే మీకు మహిళలకి స్వేచ్ఛ వచ్చినట్టేనా? మీ ఎమ్మెల్యేలు సమర్థించుకుంటున్నారా? మీకు గెలిచినటువంటి 164 ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు చరిత్ర తీస్తుంటే ఒక్కొక్క చరిత్ర, అసలు ఇవన్నీ చదువుతుంటే నేను ఆశ్చర్యపోతున్నా. ఇన్ని ఘోరాలు అనంతపురం జిల్లాలోనే మీ టీడీపీకి సంబంధించినటువంటి 14 మంది ఉన్మాదులు మార్చి ఆ బిడ్డకి రేప్ చేస్తే 7 నెలల కడుపు వచ్చినటువంటి సంఘటన. అనంతపురానికి సంబంధించినటువంటి ఒక సంఘటన ఈ రాష్ట్రం మొత్తం ఆశ్చర్యపోయినటువంటి సంఘటన. ఏకంగా నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా భయపడినటువంటి సంఘటన ఏంటి అనంటే 14 సంవత్సరాల ఒక మైనర్ బాలికను 14 మంది దుర్మార్గులు, అది కూడా మీ టీడీపీ దుర్మార్గులు, ఆ బిడ్డ కూడా మీ టీడీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త బిడ్డ, ఆ మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఎంత దుర్మార్గంగా మార్చి ఆ బిడ్డని రేప్ చేస్తే వీడియోలు ఉన్నాయని భయపడితే ఆ బిడ్డకి 7 నెలల కడుపు వచ్చిన తర్వాత ఆ సంఘటన బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ బిడ్డ, నేను అడుగుతున్నాను హోంమంత్రి అనిత, ఒక మహిళా హోంమంత్రి అయ్యుండి నువ్వు సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏమిటి తెలుసా? ఒక మైనర్ బాలికని 14 మంది మీ టీడీపీ కార్యకర్తలు మార్చి రేప్ చేసి ఇప్పుడు ఆ బిడ్డ డెలివరీ అయినటువంటి విషయం మీకు కూడా తెలుసు. పాపం మొన్న మీరు వెళ్ళి
ఆ పక్కనే ఉన్నటువంటి మీటింగ్ వెళ్ళి సన్మానం చేయించుకొని వచ్చారు తప్ప ఆ బిడ్డ పుట్టిన ఆ బిడ్డే చిన్న బిడ్డ అయితే ఆ బిడ్డకి ఇంకొక బిడ్డ, ఆ బిడ్డ పరిస్థితి ఏంది? ఆ బిడ్డను ఒక శిశు సంక్షేమానికి పంపించాలా, లేకపోతే ఈ మైనర్ బాలికల్ని చదివించాలా, లేకపోతే వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలా అని చెప్పి నీకు ఏమాత్రం నైతిక విలువలు లేవు. ఏ రోజు నీ నోట్ల నుంచి ఈ సంఘటన కోసం మాట్లాడిన ఛాయలే లేవు. నువ్వు మాట్లాడతావు, ఏ మహిళ కోసం వచ్చినా కూడా, ఏ మహిళకు అన్యాయం జరిగినా ఏ రోజు నువ్వు మాట్లాడినటువంటి సందర్భం ఒక్కటి కూడా లేదు ఈ 15 నెలల్లో. ఓన్లీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకోవడానికి, లేదా భారతమ్మని విమర్శించడానికి, లేదా పులివెందుల ఎమ్మెల్యే వాడు వీడు అని నీ నోటికొచ్చినట్టు మాట్లాడడానికి ఆ పదవి నీకు ఇచ్చారే తప్ప ఒక మహిళగా నీకొక మహిళ మీద కన్సర్న్ లేకపోవడం చూస్తుంటే నిన్ను చూసి నేను సిగ్గుపడుతున్నా. ఒక మహిళగా ఇందుగా మీకు పదవులు ఇచ్చింది. మీరే సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా 16,800 అగత్యాలు జరిగాయి అని అంటే ఒక్క మహిళ కన్నా ఇవాళ నువ్వు న్యాయం చేయగలిగావా అని అడుగుతున్నాను నేను. ఇవాళ నీ టీడీపీలో ఉన్నటువంటి మహిళలకి కూడా అన్యాయం జరుగుతుంటే నిమ్మకు నీరెత్తకుండా కూర్చున్నటువంటి నీ తీరు చూసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మహిళలు సిగ్గుపడాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి సంఘటనలు ఏ ఒక్క సంఘటన తప్పు అని నువ్వు ప్రూవ్ చేస్తే నేను ఈ స్టేజ్ మీద నుంచి సవాల్ విసురుతున్నా. ఏ ఒక్కటి నిజమైనా కూడా, ఏ ఒక్క సంఘటనకి కూడా నువ్వు న్యాయం చేయలేని పరిస్థితిలో ఉంటే నీ పదవికి రాజీనామా చేయగలుగుతావా? పోనీ మీ లోకేష్ బాబు గారి చేత రాజీనామా చేయించగలుగుతావా? లేదు ఇన్ని సంఘటనలు జరిగిన ఈ ఎమ్మెల్యేలని అట్లీస్ట్ వాళ్ళని సస్పెండ్ చేయించగలుగుతావా? చేయించలేరు. ఇవేవి మీ కళ్ళకు కనిపించవు. ఎందుకంటే మీ కళ్ళకి అధికార మదంతో మీకు గుడ్డలు కట్టేసి ఉన్నాయి కాబట్టి. అంటే మీకు ఇప్పుడు ఇవాళ ఒక సాధారణ మహిళ అంటే ఎంత చులకనంటే వాళ్ళకు పదవులు ఇవ్వాలన్నా మీతో వాళ్ళతో వచ్చి పడుకోవాలి, వాళ్ళకు ఒక ఇళ్ల స్థలం ఇవ్వాలన్నా వచ్చి పడుకోవాలి, లేదు వాళ్ళ బిడ్డకి ఏదైనా సీట్ కావాలంటే వచ్చి పడుకోవాలి. మీ టార్గెట్ అంతా ఇవాళ ఉద్యోగం చేసుకున్న వాళ్ళ మీద, ఆశా వర్కర్ల మీద, ఆరోగ్యం వైద్యంలో పనిచేస్తున్నటువంటి వర్కర్ల మీద, ప్రిన్సిపల్స్ మీద. వాళ్ళు మీ మాట వినకపోతే వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్లు చేస్తారు, వాళ్ళు తప్పుడుగా సృష్టిస్తారు, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతారు, లేకపోతే తప్పుడుగా ట్రాన్స్ఫర్లన్నీ చేయించేస్తారు. వీళ్ళ పరిస్థితి ఉందంటే ఇంకా సామాన్య మహిళల పరిస్థితికి ఎలాగుందో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మహిళకి రక్షణ ఏ రోజో పోయింది. మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన రోజే మహిళలకి రక్షణ పోయింది. ఇంకా ఏ రక్షణ మీరు ఇద్దామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారో. పిఠాపురంలో జరుగుతున్నా న్యాయం లేదు, హిందూపురంలో జరుగుతున్నా న్యాయం లేదు, మంగళగిరిలో జరుగుతున్నా న్యాయం లేదు. పిల్లల్ని చంపేసి అట్లీస్ట్ శవాల్ని కూడా తేలేకపోతున్నారు. ఇవాళ దరిద్రం ఎట్లుందంటే ఆంధ్ర రాష్ట్రంలో పోనీ మా బిడ్డను రేపన్నా చేశారయ్యా, అట్లీస్ట్ ఆ రేపు చేసిన బిడ్డ శవాన్నన్నా తెచ్చిండయ్యా అని అడుక్కుంటున్న పరిస్థితికి తీసుకొచ్చారంటే మీది మంచి ప్రభుత్వమా? ఇదే మంచి ప్రభుత్వం? ఇలాంటి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు జనాలు ఇవాళ తల పగలగొట్టుకుంటున్నారు. ఇలాంటి ప్రభుత్వంలోని వీళ్ళని ఎందుకు తెచ్చుకున్నామా అని తెచ్చుకొని మహిళల్ని భక్షించుకునే స్థాయికి ఇవాళ మీ ఎమ్మెల్యేలు ఉన్నారు అని అంటే మీరు మీ పార్టీ సిగ్గుపడాలి. అక్కడ ఉన్నటువంటి మహిళలే ఆడవాళ్ళు కాదు, పక్క పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఆడవాళ్ళే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది కూడా ఆడవాళ్ళే. ఒక్క నైతిక విలువలు కూడా మీకు లేకుండా ఇవాళ మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, ఇవాళ మీ కార్యకర్తలు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు. ఒకరేమో ఓ చెట్టు కట్టేసి 70,000 80,000 ఇవ్వాలంటే కన్న కొడుకు ముందు చెట్టు కట్టేసి కొడతారు. అది మనం బయటకు వచ్చాక మీలాగా సోషల్ మీడియా బయటకు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఏదో మేము న్యాయం చేశామని చెప్పేసి ఒక ఫోన్ కాల్ చేస్తారు. అసలు కొట్టేంత ధైర్యం, ఒక మహిళని చెట్టుని కట్టి కొట్టేసే ధైర్యం ఎవరిస్తున్నారు? ఇవాళ మహిళలందరూ బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లోకి మీరు తీసుకొచ్చారు అని అంటే ఇది మీ చేతగాని ప్రభుత్వానికి నిదర్శనం కాదా? దళిత మహిళల మీద ఎన్ని దాడులు చేస్తున్నారు. ఇవన్నీ అవే దళిత మహిళల మీద చేసినటువంటి దాడులు కోకొల్లలు. సో డెఫినెట్ గా రాబో రోజులలో మీకు సమాధానం చెప్పేది మహిళలే.
మీ నడ్డి వెరగొట్టేది కూడా మహిళలే. వాళ్ళని ఏ విధంగా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి భయపెట్టి బెదిరించి ఎన్నో ఘోరాలు చేసుకుంటూ వాళ్ళని అవమానపరుస్తూ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ పోయే విధంగా మీరు చేస్తున్నటువంటి సంఘటనలకి రాబో రోజులలో మీ అందరికీ మహిళలు సమాధానం చెప్పే ఒక రోజు వస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇమీడియట్ గా మీ ఎమ్మెల్యేల మీద మీరు యాక్షన్ తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేస్తారా, లేకపోతే నిజంగా మీడియా ముందుకొచ్చి బాధపడుతున్నటువంటి మహిళలకి న్యాయం చేస్తారా, లేదా మీ ఎమ్మెల్యేలను సమర్థించుకొని మీ పక్కన పెట్టుకొని కానివ్వండి ఇలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరి మీద దౌర్జన్యం చేసుకొని దాడులు చేసుకొని రేపులు చేసుకొని పోండ్రా అని మీరు సమర్థించుకుంటారా? ఈ ఉన్మాదతత్వానికి మీరు ఫుల్ స్టాప్ పెడతారా లేదా అనేది చంద్రబాబు నాయుడు గారు మీరే ఆలోచించుకోవాలి. మా పార్టీ విలువలతో కూడినటువంటి పార్టీ, మా పార్టీ మహిళలకి ముందు పైట వేస్తున్నటువంటి పార్టీ అని స్పీచ్లు చెప్పడం కాదు సార్. ఇవన్నీ మీ కళ్ళ ముందుట తెలుస్తున్నాయి. లేకపోతే ఒకసారి తెలుసుకోండి. ఒకసారి మీడియాలో కావాలంటే మీడియా మిత్రులు కూడా దయచేసి చంద్రబాబు నాయుడు గారికి దగ్గరికి ఇట్లాంటి జరిగినటువంటి సంఘటనలన్నీ తీసుకోగలిగితే అట్లీస్ట్ అప్పుడన్నా యాక్షన్ తీసుకుంటారో లేదో చూడాలి. ఎందుకంటే మీ హోంమంత్రి మా అనిత గారు ఆవిడ పనిచేయరు, ఆవిడ ఇలాంటి వాటి మీద డిస్కషన్ చేయరు, ఆవిడ ఇలాంటి వాటి మీద కూర్చొని ఏ రోజు చర్చించరు, ఆవిడ ఎలాంటి వాటి మీద మాట్లాడరు, మహిళలకి అండగా ఉంటానన్న భరోసా కూడా ఇవ్వరు. సో దయించి మీ ఎమ్మెల్యేలని మీరు సస్పెండ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మహిళల దృష్ట్యా అదే విధంగా అన్యాయం జరుగుతూ మీడియా ముందుకు ధైర్యంగా నిగ్గదీసి అడుగుతున్న మహిళలందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ వాళ్ళందరికీ న్యాయం చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.